స్తోత్రములు చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆది కాండంలోనికి మనం వస్తాము. 8వ అధ్యాయము 20-21. 8:20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. నోవాహు ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు, తర్వాత దహన బలి అర్పించాడు. అక్కడ ఏమేమి దహన బలి అర్పించాడంటే పవిత్ర పశువులను పవిత్ర పక్షువులను దహన బలి అర్పించాడు. అప్పుడు అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడంట? 21వ వచనంలో యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించాడు. ఇంపైన సువాసన ఆగ్రానించాడు. నోవాహు మరి అర్పించిన ఆ బలి అర్పణ దేవునికి ఇంపైనదిగా ఉందంట. రెండవది సువాసనగా ఉందంట. ప్రియులారా, సువాసనగా ఉన్నది, దేవునికి సువాసనగా ఉన్నది. ఆ సువాసనను ఆయన ఏం చేసినాడంటే ఆగ్రానించినాడు. ఆ సువాసనను ఆయన ఏం చేసినాడు? పీల్చుకున్నాడు అని మాట బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ ఒక అర్థాన్ని మనం చూద్దాం. పవిత్ర పశువులను పవిత్ర పక్షులను అని రాయబడింది. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. పవిత్రము, పవిత్రమైన వాటిని దేవునికి అర్పించినాడు కనుక ఆయన వాటిని ఆగ్రానించినాడు. ఆ ఇంపైన సువాసనను ఆయన ఆగ్రానించినాడు అని బైబిల్లో వ్రాయబడింది. దహన బలి అంటే ప్రియులారా, మనకు దేవుని వాక్యంలో ఇప్పుడు ఆరాధించడము. పాత నిబంధనలో దహన బలులు అర్పించేవారు, అది ప్రభు ఆగ్రానించేవాడు. కొత్త నిబంధనలో ఇక బలులు అర్పించవని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆ మనుషులందరూ అర్పించే ఈ బలులు, పశువులు పక్షులు అనే బలులు అసంపూర్ణంగా ఉన్నాయి దేవునికి. అయితే సంపూర్ణమైన బలి యేసు ప్రభు సంపూర్ణమైన బలి చేయబడినాడు. ఇక బలులు సమాప్తమని ఆయనే చెప్పాడు. ఇప్పుడు దేవునికి ఏ బలి అవసరమో లేదు. మానవులందరి పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువే బలైపోయినాడు. ఆయన బలియాగం ద్వారానే మనము దేవుని సన్నిధికి చేరగలం. ఆయన బలియాగం ద్వారానే మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. కానీ వీటి వలన మన పాపాలకు క్షమాపణ ఉండదని ఎబ్రీ పత్రికలో వ్రాయబడింది. ప్రియులారా, యేసు ప్రభు బలైపోయి రక్తం కార్చాడు. ఆయన రక్తమే మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆ రక్తమే మనకు జయము ఇస్తుంది. ఇక లోకంలో ఉన్న పశువుల రక్తం, పక్షుల రక్తం మన పాపాలను తీసివేయట అసాధ్యం. ఎందుకంటే వాటి రక్తం వేరు, మన రక్తం వేరు. కాబట్టి ఆ రక్తం కాదు, యేసు ప్రభు నిర్దోషమైన రక్తాన్ని చిందించాడు, నిష్కల్మషమైన రక్తాన్ని చిందించాడు, పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారానే మనము దేవుని సన్నిధికి చేరగలం. వేటి ద్వారా మనము చేరలేము. కాబట్టి ప్రభు బలైపోయినాడు కాబట్టి ఇక బలులు ఆయన అడగలేదు. అయితే ఇక్కడ పాత నిబంధనలో నోవాహు అర్పించిన పవిత్ర పశువులను పవిత్ర పక్షులన్నిటినీ దహన బలి అర్పించగా దేవుడు ఆయనను ఇంపైన సువాసనగా ఆగ్రానించాడు. సువాసన, నోవాహు అర్పించిన బలి అర్పణ దేవునికి సువాసనగా కనబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఇక్కడ పవిత్రత ఉన్నది అని చూస్తున్నాం. ప్రియులారా, అట్లే మనం ఆరాధించే ఆరాధనలో కూడా ఏముండాలి అంటే ప్రభువు అంగీకరించే విధంగా, ఆగ్రానించే విధంగా ఉండాలంటే మనం ఆరాధించే ఆరాధన ఆయనకు సువాసనగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి అని చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు ఆయనకు అలాగూ ఇంపైన సువాసనగా ఉంటుందంటే పవిత్రంగా ఆరాధించినప్పుడు, పవిత్రతతో ఆరాధించినప్పుడు అని చూస్తూ ఉన్నాం. అట్లయితే ఏమిటా పవిత్రత? దైవ గ్రంథంలో
మనం చూస్తాం. చూడండి, మనలో పవిత్రత అయితే లేదు, కానీ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువు ద్వారా మనకు పవిత్రత కలిగిందని తీతు 2:14 చూడండి. 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మన కొరకు మనల్ని పవిత్రంగా చేసుకోవాలని ఆయనే మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకునడం ద్వారా మనకు పవిత్రత కలిగింది, నమ్మిన మనకు ప్రియులారు. లేకపోతే ఎక్కడిది కదా, లేదు అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారు. ఇక చూడండి, ఇంకా ఎలాగున మనకు పవిత్రత కలిగింది. యోహాను మొదటి పత్రిక 1:7 చూడండి. పాపాత్ములమైన మనకు పవిత్రత ఎలా కలిగింది? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ ప్రభు రక్తం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. లేకపోతే మనము పవిత్రులం కాదు. యేసు ప్రభు అర్పించుకోవడం ద్వారా మనను పవిత్రత కలిగింది, నమ్ముట ద్వారా. ఇక్కడ ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు మనము ఎలాగున పవిత్రంగా చేయబడతామన్నటువంటిది కూడా ఒక అంశంగా మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనములో ఆయన పవిత్రపరచడానికి అవి చేశాడు వాస్తవమే. అయితేగా మనలో కూడా కొంత ఉండాలి కదా, అది ఏముండాలా? కీర్తన 19:9. కీర్తన 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్నాడు కదా. ఇప్పుడు మనలో కూడా పవిత్రత కలగాలి అంటే ఆయన యందలి భయం అన్నటువంటిది మనకేం చేస్తుందంటే పవిత్రతను కలగజేస్తుంది ప్రియులారా. చూశారా? అందుకే ఆయన అంటే మనము ఏం చేయాలి? భయపడాలి. ప్రభు అంటే భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి. నేను ఆయన సన్నిధికి ముందుగానే పోవాలని భయపడాలి. ఈరోజు ఆయన కూడికకు పోకపోతే భయపడాలి, ఆయన ఆరాధించకపోతే మనం భయపడాలి, ఆయనకు ప్రార్థన చేయకపోతే మనం భయపడాలి. భయం భయం భయం. ఎవరి భయం? దేవుని భయం. దేవుని భయం ప్రియులారా. దేవుని భయం మనకు నిత్యం ఉంటే మనకేం ఏర్పడుతుంది అంటే పవిత్రత అనేటువంటిది మనకు కలుగుతుంది. దేవుని యందలి భయము పవిత్రమైనది అని బైబిల్లో రాశారు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు పవిత్రంగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తాం. 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను అన్నాడు. విశ్వాస మర్మము అన్నాడు. అంటే మనం విశ్వాసంగా ఉంటే పవిత్రంగా ఉంటాం ప్రియులారా. విశ్వాసం అనేటువంటిది దేవుని మీద ఎంతో మనకు ఉండాలి కదా. ఎంత ఉండాలి? ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను సముద్రంలో పడమంటే పడతాను. అంటే ఆవగింజ అనేటువంటిది చిన్నదే కానీ అది పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. అంటే మన విశ్వాసం కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. కొంత విశ్వాసం కాదు, సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద మనకు ఉండాలని. ఆ విశ్వాసాన్ని బట్టి మనకేం కలుగుతుందంటే పవిత్రత కలుగుతుంది. దేవుని యందలి భయం పవిత్రత కలగజేస్తుంది. అలాగే విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసం పవిత్రత కలగజేస్తుంది అని మనము చూడగలుగుతున్నాం. ఇంకా వేటిలో పవిత్రత అనేది ఒకటి చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:2 చూడండి. 3:2 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు కదా. పవిత్ర ప్రవర్తన అంటే ప్రవర్తనలో కూడా ఏముండాలంటే పవిత్రత ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మనం ఆరాధించే ఆరాధనను ఆయన సువాసనగా ఆగ్రానిస్తాడు, అంగీకరిస్తాడు. అంటే మనము అర్పించే ఆరాధన, మనము చెల్లించే ఆరాధన నాణ్యత ఉండాలా. అది ఎక్కడి నుంచి రావాలంటే ఇదిగో దేవుని యందు భయములో నుంచి రావాలి.
విశ్వాసములో నుంచి రావాలి. అందులో పవిత్రత ఉంది. ఆయన రక్తంతో కడగబడటం ద్వారా మనం పవిత్రులంగా చేయబడ్డాం. ఆయన మన కొరకు అర్పించుకోవడం ద్వారా మనం పవిత్రులంగా చేయబడ్డాం. అయితే మనలో భయం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. ఇంకా మూడోది చూస్తున్నాం, ప్రవర్తనలో పవిత్రత ఉండాలి అని చూస్తాను ప్రియులారా. ప్రవర్తనలో పవిత్రత, అందును బట్టి దేవునికి సువాసన కలుగుతుంది. అంటే మనం ఇవన్నీ ఉండి ప్రభువును ఆరాధించాలా, కేవలం ఒట్టి ఆరాధన కాదు. పవిత్రం లేకుండా ఆరాధిస్తే ప్రభు అంగీకరించడు. మనం ఆరాధించే ఆరాధన ఆయన అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక్కడ నోవాహు దేవుణ్ణి ఆరాధించాడా, బలి అర్పించాడా? అర్పించాడు. దేవుడు ఆగ్రానించాడు, సువాసనను ఆగ్రానించి ఆయన ఒక తీర్మానం చేశాడు అక్కడ, ఇక ముందు నేను ఎన్నటికీ కూడా మనుషులను నేను ఈ విధంగా చెయ్యను అని. నోవాహు చేసిన ఆరాధనను బట్టి ఆయనలో ఒక తీర్మానం కలిగినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఎప్పటికీ నేను భూమి మీద నరులని విధంగా శపించనన్నాడు. అంటే ఆయన మనస్సు మార్చుకునేంత, దేవుడు తన మనస్సును మార్చుకునేంత ఆరాధన ఆయన చేశాడు. అంటే పవిత్రమైన ఆరాధన ప్రభు మనస్సును కూడా తిప్పుతుంది. పవిత్రమైన ఆరాధన ఆయన ఒకవేళ ఇంకా ఏదైనా మానవులను కీడు చేయాలనుకున్నాడా, నష్టం చేయాలనుకున్నాడా, వారి తగిన ప్రతిఫలం, పాపానికి తగిన ప్రతిఫలం చెల్లించాలనుకున్నాడు, అది కూడా ఆయన మనస్సు మార్చుకుంటాడు. ఇక్కడ ప్రభు తన మనస్సును మార్చుకున్నాడు. మనం పవిత్రంగా ఆరాధిస్తే దేవుడు తన మనస్సును మార్చుకొని మనకు సహాయము చేస్తాడు ప్రియులారా. కనుక ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందలి భయం పవిత్రమైంది, విశ్వాసముతో అనేటువంటిది పవిత్రాన్ని కలగజేస్తుంది. ప్రవర్తనలో పవిత్రత అనేది ముఖ్యమైనది. కాబట్టి ఎవరి ప్రవర్తన వాళ్ళు దేవునికి పవిత్రంగా ఉంచుకుంటారో అటువంటి వారు ఆరాధిస్తే అది పవిత్రమైన ఆరాధన దేవుడు ఆగ్రానిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:5 చూడండి. 1:5 తిమోతి రాసిన మొదటి పత్రిక 1:5 చూడండి. పవిత్ర హృదయము నుండి అన్నాడు. 1:5 కదా, పవిత్ర హృదయం కదా ప్రియులారా. హృదయాన్ని గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది ఉంది. హృదయం చెడిపోయిందని రాయబడింది. అటువంటి హృదయాన్ని ఆయన తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు. అయితే పవిత్రపరచబడ్డాం ఆయన రక్తం చేత. అయితే మన హృదయాన్ని మనం భద్రపరచుకోవద్దా, కాపాడుకోవద్దా? మన హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోవద్దా కదా? మన హృదయాన్ని మనం పవిత్రంగా మనం పెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే ఎట్లా ఇడిస్తే అట్లా వెళ్ళిపోతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ పవిత్ర హృదయం అని చూస్తున్నాం. పవిత్ర హృదయంతో ప్రభువును ఆరాధిస్తే ఆయనకు సువాసన కలుగుతుంది అని చూస్తాను. ఇంకా 4వది చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 చూడండి. మధ్య భాగంలో నుంచి చదువునండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి అనే మాట ఉంది. ఇక్కడ ఏది పవిత్రంగా ఉండాలంట? మనస్సు అన్నటువంటిది పవిత్రంగా ఉండాలంట ప్రియులారా. ప్రతి వారికి మనస్సు ఉంటుంది కదా. మనసు లేని మనిషి ఉన్నాడా? లేడు. ప్రతి ఒక్కరికి మనస్సు ఉంటుంది. అయితే ఆ మనస్సు ఎలాగ ఉండాలి? ఎట్లనంటే ఎట్లా కాదు, గాలికి కొట్టుకొని పోయినట్టు కాదు. మనస్సు ఎలాగ ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అంటే మన మనస్సులను ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. ఇక్కడే ఉంది. ఈ మనస్సు ఎట్లా పవిత్రపరచబడుతుందంటే మీరు సత్యమునకు విధేయులవుట చేత అనే మాట ఉంది. మనం ఎప్పుడు సత్యానికి విధేయులంగా ఉండాలి. అసత్య పక్షాన మనము ఉండకూడదు. అసత్యానికి చెవు ఇవ్వకూడదు. సత్యమును ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. బైబిల్లో వ్రాయబడింది, సత్యమును అమ్మక దాన్ని కొని ఉంచుకో అనే మాట ఉంది ప్రియులారా. అందుకే ఈ సత్యం వలన, మనం సత్యం మాట్లాడటం వలన, మనం లేదా సత్య ప్రవర్తన కలిగి ఉండటం వలన, సత్యాన్ని అనుసరించటం వలన మనకు పవిత్రత వస్తుంది. దేంట్లో? మనస్సులో పవిత్రత అని చూస్తూ ఉన్నాం. అందుకే పవిత్రమైన వాటిని దేవునికి బలిగా అర్పించాడు. దేవుడు సువాసన ఆగ్రానించాడు. పవిత్ర మనస్సుతో మనము ప్రభువును ఆరాధిస్తే ఆయన మన ఆరాధనను తన సువాసనగా ఆగ్రానిస్తాడు. పవిత్ర మనస్సు చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. పవిత్ర ప్రవర్ధన, పవిత్ర హృదయం, పవిత్ర మనస్సు కదా, పవిత్ర భక్తి, పవిత్ర విశ్వాసం,
అని మనం చూడగలుగుతున్నాం. ఇంకా మొదటి తిమోతి 4:11 చూడండి. 4:11 మొదటి తిమోతి 4:11 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉన్నాడు. ఇక్కడ మనకు విశ్వాసం వచ్చింది, తర్వాత ఇంకా ఏమొచ్చింది, ముందుగానే విశ్వాసం ఒకటి కనబడతా ఉంది. మిగతావన్నీ మాట పవిత్రంగా ఉండాలి, ప్రవర్తన వచ్చేసింది, ప్రేమలో పవిత్రత అనేది ఉంది. ప్రియులారా, మాటలో పవిత్రత, మాటలో కూడా పవిత్రత ఉందా? ఉంది, బైబిల్ చెప్తుంది. అపవిత్రమైన మాటలు మాట్లాడితే పవిత్రత ఎట్లొస్తుంది కదా? రాదు ప్రియులారా. అందుకే మన మాటలు పవిత్రంగా ఉంటే మన ఆరాధన ఆయన సువాసనగా ఆఘ్రానిస్తాడు. మన మాటలు పవిత్రంగా లేకుంటే మనం ఆరాధన చేసినామనుకో, ఆయనకి ఎట్లంటే అది సువాసన కాదు, ఆయనకు దుర్వాసన అవుతుంది. అంటే మన ఆరాధన ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు, అసహించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా మనం ఏమనుకుంటామంటే, నేను ఈరోజు ప్రభుని ఆరాధించినాను, నేను ఎంత ఆరాధించినాను అని మనం అనుకుంటాం. కానీ ఈ పవిత్రత లేకుండా ఎంత ఆరాధించినా ప్రభు సువాసనగా ఉండదు. పవిత్రంగా ఉండి ఆరాధిస్తే ఆయనకు సువాసన, అపవిత్రంగా ఉండి ఆరాధిస్తే ఆయనకు దుర్వాసన. ఎవరైనా అంతే కదా. దుర్వాసన అంటే ఎవరైనా అంగీకరిస్తారా? మళ్ళా ఎవరు పలకలే. కాబట్టి పవిత్రంగా మంచి వాసన అయితే కదా ఎంటమడే కనుక్కుంటాం. కనుక దేవునికి సువాసన ఆరాధన అంటే పవిత్ర ఆరాధన ఆయనకు సువాసన ఇస్తుంది అని చూస్తున్నాం. దేంట్లో? ప్రవర్తనలో, ఇంకా హృదయంలో, ఇంకా భక్తిలో, విశ్వాసంలో, మాటలో, మనస్సులో అని చూస్తూ ఉన్నాం. మాటలు కూడా పవిత్రతగా ఉండి ఆరాధిస్తే ప్రభు సువాసనగా ఆఘ్రానిస్తాడు అని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనల్ని పవిత్రపరిచేట ఆయన రక్తం అని విన్నాం. ఆయన శిలువ మరణం ద్వారా మనం పవిత్రపరచబడ్డామని రాయబడింది. ఇంకొక మాట చూడండి, దేటి ద్వారా పవిత్రత ఉందో. ఎఫెసీ 5:27 చూడండి. ఎఫెసీ 5:27 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అనే మాట ఉంది కదా. ఇంకా ప్రభువు దేనితో పవిత్రపరుస్తాడంటే వాక్య ఉదక స్నానం అన్నాడు. వాక్యముతో ఆయన ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు ప్రియులారా. అందుకే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. చదవనన్నా చదవాలా, విననన్నా వినాలా. చదవాలా, వినాలా, రెండు కూడా. అందుకే బైబిల్ ఎందుకు చదవమంటారు? నువ్వు బైబిల్ చదివితే నీ మనస్సు పవిత్రపరచబడుతుంది, నీ ప్రవర్తన పవిత్రపరచబడుతుంది, నీ మాటలు పవిత్రపరచబడతాయి. అవును ప్రియులారా. లేకపోతే ఎట్లా పవిత్రపరచబడతాయి? బట్టలు ఉతుక్కుంటే శుభ్రంగా ఉంటాయి. వాక్యముతో మన జీవితాలను ఉతుక్కుంటే, మన మనస్సులను ఉతుక్కుంటే కదా మనకు పవిత్రత వస్తుంది. అందుకే వాక్యం వినాలా. ప్రతిరోజు కూడికలు ఎందుకని? వాక్య ఉదక స్నానం చేత మనల్ని పవిత్రం చేసుకోవడానికే. లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కాబట్టి పవిత్రం చేసుకోవాలి ప్రియులారా. అందుకే వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచుకున్న వారై దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన సువాసనగా ఆఘ్రానిస్తాడు. వాక్యం లేకుండా, వాక్యం వినకుండా, వాక్యం హృదయంలో లేకుండా, భద్రపరచుకోకుండా ఆరాధిస్తే ఆయనకు సువాసన ఉండదు. ఇంకొక మాట తిమోతి 4:5 వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. మొదటి తిమోతి 4:5 ఇంకా వాక్యము పవిత్రపరుస్తుంది. ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది అనింది. ఇక్కడ వస్తువులు గురించి ఉన్నాయి,
తినే తిండిని గుర్చున్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ఏదైనా తినండి అన్నాడు. కటిక వాని అంగట్లో ఏం దొరుకుతుందో అది తినండి అన్నాడు. అసలు ఏదైనా తినండి అన్నాడు. పాత నిబంధనలో పందిని తినకొద్దనింది, నెమరువే జంతువులు తినొద్దనింది. కొత్త నిబంధనలో ప్రభు బలియాగం ద్వారా అన్నీ పవిత్రపరచబడ్డాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగిన కాదంటే అర్థమైంది, ఏది నిషేధింపదగినది కాదు. ప్రతి వస్తువు మంచిదన్నాడు. నీకు ఇంపైతే దాన్ని తిను అన్నాడు, నీకు కష్టమైతే వద్దు అన్నాడు. మాంసం అన్నాడు పౌలు అన్నాడు, నేను ఇతరులకు అభ్యంతరం కలగకుండా నిమిత్తము నేను మాంసం ఎప్పటికీ తినను అన్నాడు కదా. తినే దాంట్లో ఏం లేదు. వాక్యము ప్రార్థన లేకపోతే మనం ఎట్లా పవిత్రపరచబడతాం? అట్లనమాట. అందుకే ప్రార్థన పవిత్రపరుస్తుంది. ప్రార్థన లేకుండా దేవునికి మనం ఆరాధన చేస్తే దేవుడు సువాసనగా ఆగ్రహించాడన్నాడు ప్రియులారా. అందుకనే మనము ప్రార్థన కలిగి ఉండాలి ప్రతి విశ్వాసే. చాలామంది కుటుంబ వ్యవహారాల్లో పడి ప్రార్థన మర్చిపోతుంటారు. చాలామంది పనులలో పడి ప్రార్థన మర్చిపోతుంటారు. చాలామంది వీటిలో పడి ప్రార్థన మర్చిపోతుంటారు. ప్రార్థన మర్చిపోకండి ప్రియులారా. ఒక రోజుకిన మీరు బాగా ప్రార్థన చేసే వాళ్ళైతే ఒక రోజుకిన మీరు మర్చిపోయినారనుకో, మరుసటి రోజు కూడా మీరు ప్రార్థన చేయలేరు. అందుకే అలవాటు మానుకోకండి. ఇది మంచి అలవాటు. చెడ్డ అలవాట్లు అయితే మానుకోవాలి, మంచి అలవాట్లు అయితే అలాగే కొనసాగించాలి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి పవిత్రమైన ఆరాధన ఏదంటే ఇదిగో మన మనస్సును పవిత్రపరచుకోవాలి, మన ప్రవర్తన పవిత్రపరచుకోవాలి, మన విశ్వాసాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మన భక్తిని పవిత్రతలో ఉంచుకోవాలి, మన మాటను పవిత్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ పవిత్రపరిచేది వాక్యము, ప్రార్థన. వాక్యము లేకుండా ఆరాధిస్తే దేవునికి చెందదు. ప్రార్థన లేకుండా నువ్వు ఆరాధించినావు అనుకో దేవునికి చెందదు. ఎందుకంటే పవిత్రత లేదు కదా. వాక్యం ఉంటే పవిత్రత ఉంటుంది, ప్రార్థన ఉంటే పవిత్రత ఉంటుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆరాధన దేవునికి సువాసనగా ఉండాలంటే పవిత్రత ఉండాలి అని దైవ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. మరొక అంశాన్ని రెండవదిగా మనం చూస్తాము దేవుని వాక్యంలో. పరమగీతాలు 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం. అంజురపు కాయలు పక్కమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి అన్నాడు. ఇక్కడ ఒక సువాసన ఉన్నది కదా. ఏమి సువాసన అది? ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. ద్రాక్ష చెట్లు అంటే బైబిల్ వాక్యంలో మనకు దేనికి గుర్తు అంటే సంతోషానికి గుర్తు. కానా వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అంటే సంతోషం లేదన్నమాట. అందుకే అందరూ సనుక్కుంటున్నారు. సంతోషం ఉంటే కదా సనుగులు ఉండవు. సంతోషం లేదు కాబట్టి సనుగులు వచ్చినాయన్నమాట. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది అని ఇది ఏం పెళ్ళి రాకున్నే బాగుండి అని అనుకుంటున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అంటే సంతోషము ప్రియులారా, సంతోషము అని మనం బైబిల్లో చూస్తున్నాం. సంతోషంగా లేకుండా ప్రభును ఆరాధిస్తే ఆయన ఆరాధనను అంగీకరించడు. మరి వేటిలో సంతోషం అని మన బైబిల్లో చూస్తే ఎక్కడెక్కడ సంతోషించాలి, ఏ సందర్భంలో సంతోషించాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా ఒక మాట రాయబడింది. 5:18 చూడండి. నీ ఊట దీవెననందును నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము అన్నాడు. ప్రియులారా, చాలామంది సినిమాల్లో సంతోషిస్తూ ఉంటారు, షికార్లలో సంతోషిస్తూ ఉంటారు, త్రాగుడులో సంతోషిస్తూ ఉంటారు, లోకంలో సంతోషిస్తూ ఉంటారు. ఆ సంతోషాలు రోంచెపే. అంటే ఆయన రోంచెపే సంతోషం, అవతల సంతోషం ఇచ్చేది కాదు. అది క్షణమాత్రం ఇచ్చే సంతోషాలే. క్షణమాత్రం ఇచ్చే ఈ సంతోషాలన్నీ మనిషిని పాడు చేస్తాయి కదా. ఉదాహరణకు మత్తు కలిగించేటి కొన్ని తీసుకుంటారు, అవన్నీ అవయవాలను పాడు చేస్తాయి, కుటుంబాలను పాడు చేస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే వాడి జోలికి పోవద్దు. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన భార్య యందు నువ్వు సంతోషంగా ఉండని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, భార్య దగ్గర ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. కొట్లాడుతూ ఉంటే, పీకులాడుతూ ఉంటే ఏం సంతోషం ఉంటుంది? సమాధానం లేకపోతే ఏం సంతోషం ఉంటుంది?
భార్యతో సంతోషించకుండా దేవుణ్ణి ఆరాధించిన అది పవిత్రమైన ఆరాధన కాదు. సంతోషంగా ఉంటే అది సువాసన అన్నాడు ప్రియులారా. అందుకే భార్యాభర్తలు నమ్మిన వారైనా నమ్మకపోయిన వారైనా సంతోషంగా ఉండాలి. మిగతా వాళ్ళతో పని లేదు. వాళ్ళ సంతోషం వీళ్ళ సంతోషం కాదు నువ్వు చూడాల్సింది. నీ భార్య సంతోషం చూడు, నీ భర్త సంతోషం చూడు. ముందు మీరిద్దరు సంతోషంగా ఉండారా కదా. అలాగూ సంతోషంగా ఉంటేనే, సంతోషంగా ఉండి ప్రభుని ఆరాధిస్తే దేవునికి ఇష్టము. అది సువాసన. సంతోషంగా భార్య భర్తలు సంతోషంగా లేకపోతే అది ఏ వాసన? దుర్వాసన. సువాసన, దుర్వాసన, రెండు వాసనలు ఉన్నాయి. అందుకే భార్య భర్తలు సంతోషంగా ఉంటే ఆరోగ్యం, దేవునికి మహిమ అని చూస్తా ఉన్నాం. తర్వాత రెండోది చూడండి, సామెతలు 29:3. ఇంకా ఎవరితో నువ్వు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉంటే సువాసన అది అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 29:3 చూడండి. 29వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరిచేవాడు. తండ్రిని ఏం చేయాలంట? తండ్రిని సంతోషపరచాలట కదా. కన్న తండ్రికి సంతోషం ఇవ్వాల. కన్న తండ్రికి మనము సంతోషం ఇవ్వాల. కన్న తండ్రి పుట్టింది మొదలు ఎంత ఖర్చు చేస్తాడో పిల్లల కోసం లెక్కేస్తే అవి వేలు, లక్షలు, కోట్లు అవుతాయి. వాళ్ళు పెద్దవారేళ్ళకు వాళ్ళ తిండికా నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిదీ లెక్క రాచితే, ఒకవేళ పొరపాటున ఎవరన్నా తండ్రి వీడిని లెక్క రాసి వాటి పొద్దున రేపు పెద్దోడైనాక అంతా ఇప్పించుకోవాలని రాసినాడు అనుకో, ఒక తండ్రికి పొరపాటున లక్షల కోట్లు అవుతాయి. అందుకే తండ్రిని సంతోషపరచాలనింది. తండ్రిని దుఃఖపెట్టినాడు ఏ కొడుకు బాగుపడడు. తండ్రిని సంతోషపడినటువంటి వాడు, తల్లిని సంతోషపరిచినటువంటి కుమారుడైనా కుమార్తె అయినా వాళ్ళు బాగుపడతారు ప్రియులారా. అందుకే నీ తండ్రిని సంతోషపెట్టు, నీ తల్లిని సంతోషపెట్టు. బాగా చదువుకుంటే నీ తల్లి సంతోషపడతారు. బాగా జీవిస్తే నీ తండ్రి సంతోషపడతారు. దేవుని సన్నిధికి వస్తే ఇంకా వాళ్ళకి ఎంత సంతోషమో, దేవుని వాక్యం వింటే ఎంత సంతోషమో కదా. కాబట్టి తండ్రిని సంతోషపరచము, భార్యను సంతోషపరచము, తండ్రిని సంతోషపరచము. మన పరలోకపు తండ్రిని మరీ మనము సంతోషపరచాలని దేవుని వాక్యంలో ఉంది. చూడండి హబక్కు గ్రంథం 3:18 చూడండి. హబక్కు భక్తుడు అన్నాడు కదా, 3:18. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను. దేవునిలో సంతోషించాలి ప్రియులారా. మనం దేవునిలో సంతోషించాలంటే దేవుని సన్నిధికి రావాలా. దేవునిలో సంతోషించాలంటే దేవుని పని చేయాలా. దేవునిలో మనం సంతోషించాలంటే దేవుని మాట వినాలా. దేవుని యందు మనం సంతోషించాలని బైబిల్లో వ్రాయబడింది. ప్రభువును సంతోషపెడితే ఆయన మనల్ని కూడా సంతోషపెడతాడు. కాబట్టి భార్యను సంతోషపెట్టాలా, భర్తను సంతోషపెట్టాలా, తండ్రిని సంతోషపెట్టాలా, దేవుణ్ణి కూడా మనము సంతోషపెట్టాలి. దేవుణ్ణి దుఃఖపెట్టి మనం ఆరాధన చేస్తే దేవునికి అది సువాసన కాదు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మత్తయి సువార్త లేదు, యెషయా గ్రంథం 66:10 చూడండి. యెరూషలేమును ప్రేమించువార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. యెరూషలేం అంటే సంఘం. సంఘము వధువుగా సిద్ధపడతా ఉంది వరుడైన క్రీస్తు కోసం. అంటే సంఘము కదా, సంఘము ఎవరిని సంతోషపెట్టాలి? సంఘాన్ని, విశ్వాసులమైన మనము సంతోషపెట్టాలి. మన వలన సంఘానికి సంతోషం ఉండాలి. మన వలన సంఘానికి దుఃఖం ఉండకూడదు. సంఘాన్ని సంతోషపెట్టాలంటే నువ్వు కూడికలకు రా. సంఘాన్ని సంతోషపెట్టాలంటే లేదా పరిచర్య చేయి. సంఘాన్ని సంతోషపెట్టాలంటే సంఘానికి మన భాగాలు ఇవ్వాలి. సంఘము సంతోషించాలి ప్రియులారా. సంఘము దుఃఖపడకూడదు ఎప్పటికే. కానీ మన వలన సంఘము మనల్ని బట్టి సంతోషించాలి. కొన్నిసార్లు సంఘము ఎవరైనా ఏదైనా పాపములో ఉంటే దుఃఖపడుతుంది సంఘం. అలాగ దుఃఖం కలిగిస్తే మేలు కాదు ప్రియులారా. అందుకే సంఘానికి సంతోషం ఉండాలా. మనం నమ్ముకున్నామంటే మన సంఘానికి సంతోషం ఇవ్వాలి. అదే ఇక్కడ రాయబడింది. యెరూషలేము అంటే సంఘం. యెరూషలేమును ప్రేమించువార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించండి, ఆనందించండి. అంటే సంఘముతో సంతోషించండి.
సంఘముతో సంతోషించండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఇది. ఈ సంఘానికి విరోధంగా మనం అస్సలు ఎప్పటికీ ఉండకూడదు. ఈ సంఘముతో కలిసి పని చేయాలా, ఈ సంఘములో నిలిచి ఉండాలా, ఈ సంఘానికి మేలు చేయాలా, ఈ సంఘానికి కీడు చేయకూడదు. ఈ సంఘానికి ఎప్పటికీ కూడా మనము కృతజ్ఞులమై జీవించాలా. ఈ సంఘమును గురించి మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలా. భవిష్యత్తులో భారీ తరం, రాబోయే తరములో ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకొని ప్రభు రక్తంలో కడగబడి ఈ సంఘములోనికి ప్రవేశించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తున్నాడు. సంఘముతో సంతోషించాలో ప్రియులారా, సంఘముతో మనం ఏం చేయాలి? సంతోషించాలి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగూ సంఘముతో సంతోషించి ప్రభువును ఆరాధిస్తే ఆయనకు సువాసనగా ఉంటుంది అని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇలాగ చాలా మాటలు ఉన్నాయి చూడండి. మత్తయి సువార్త 5:12 11 కూడా చదివితే బాగుంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. మన మీద ఎవరైనా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు, అబద్ధ మాటలు చెప్పినప్పుడు ఏం చేయాలా? కొట్లాడకూడదు, సంతోషించాలా, ఆనందించాలంట. ఎందుకంటే మనకు నిందలు వచ్చినాయనుకో అవి మనకు దీవెనే. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించాలా. అప్పుడు అలాగూ దేవునికి చేస్తే, అలాగూ సంతోషించి ఆనందిస్తే దేవునికి ఆరాధన చేస్తే ఆయనకు సువాసనగా మరి ఉంటుందని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరితో సంతోషించాలంటే కదా, భార్యతో సంతోషించాలి, భర్తతో సంతోషించాలి, తండ్రిని సంతోషపెట్టాలి, తల్లిని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి, సంఘాన్ని సంతోషపెట్టాలి. ఇంకా ఎవరైనా మన మీద నిందలు వేసినా మనము సంతోషంగా దేవునికి ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఇలాగ చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నట్లు మనం బైబిల్లో మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇక ఇంకొక 3 మాటలు ఉన్నాయి. క్లుప్తంగా ఆ 3 మాటలు ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. పరమగీతములు 4:11 చూడండి. పరమగీతములు 4వ అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలోలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. నీ వస్త్రముల సువాసన అన్నాడు. వస్త్రాలంటే వస్త్రాలంటే దేనికి గుర్తు అంటే ప్రవర్తనకు గుర్తు ప్రియులారా. వస్త్రాలంటే ప్రవర్తనకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన సువాసనగా ఉంటుంది అని బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ సువాసన గురించి, ప్రవర్తన గురించి బైబిల్లో 1 కొరింథీ 5:34 నీతి ప్రవర్తన ఉండాలా, కొలస్సీ 2:5 యోగ్య ప్రవర్తన ఉండాలా, పేతురు 2:12 మంచి ప్రవర్తన ఉండాలా, 1 పేతురు 3:1 పవిత్ర ప్రవర్తన ఉండాలా, 1 పేతురు 4:19 సత్ప్రవర్తన ఉండాలా, 2 పేతురు 3:12 పరిశుద్ధ ప్రవర్తనగా ఉండాలా, యాకోబు పత్రిక 2:8 బాగుగా ఉన్న ప్రవర్తన ఉండాలా. హోషేయ గ్రంథం 14:4 సమయాన్ని బట్టి మేము ముందుకెళ్తున్నా. హోషేయ గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నుందును, లెబనోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును. ఎవరికి అంటే ప్రియులారా సహవాసం. ఇక 3 మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే మంచి సహవాసం కలిగిన వారు సువాసనతో సమానం అన్నాడు. ఏ సువాసన అన్నాడు ఇక్కడ? లెబనోను యొక్క సువాసన అన్నాడు. ఇది మనకైతే తెలియదు కానీ లెబనోను గురించి బైబిల్లో ఉంది. ఇవి లెబనోను పర్వతాలు అని ఉన్నాయి. అవి ఎంతో ఎత్తైన పర్వతాలు. ఆ లెబనోను పర్వతం అంతా ఈ లెబనోను మాన్ల చేత ఎంతో సువాసనగా ఉంటుందంట. అది ప్రపంచంలో ఒక మ్యాప్, అది ఒక స్థలం, అది పాలస్తీనా దేశాలనే ఉంది. ఎవరికి అంటే సహవాసం కలిగిన వాళ్ళకు ప్రియులారా.
సహవాసం కలిగిన వాళ్ళు, మంచి సహవాసం కలిగిన వాళ్ళు సువాసనతో కూడినటువంటి వారుగా ఉంటారు. ఆ మంచి సహవాసం ఏంటంటే ఎవరితో అంటే బైబిల్లో ఉన్నది. యోబు గ్రంథం 22:2లో దేవునితో సహవాసము అన్నాడు. కీర్తన 133:1లో సహోదరులతో సహవాసం కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. సామెతలు 13:20లో జ్ఞానుల సహవాసము అన్నాడు కదా. మనం ఇలాంటి వారితో సహవాసము చేయాలి. చెడ్డవారితో, దుర్జనులతో సహవాసము మనము చేయకూడదు ప్రియులారు. మంచి వారితో సహవాసం చేస్తే మన సహవాసము సువాసనగా ఉంటుంది అని చూస్తా ఉన్నాం. ఇక చివరి మాట చదివి ముగించుకుందాం. ఫిలిప్పీ 4:18. ఫిలిప్పీ 4:18. ఫిలిప్పీ 4:18. ఇక్కడ సువాసనను మనం చూస్తాము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్ఎఫ్రీతి వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయి అన్నాడు. ఇక్కడ వస్తువులు పౌలుకు పంపినారు ఫిలిప్పీ సంఘస్థులు, అవి సువాసనగా ఉన్నాయంట ప్రియులారా. వస్తువులు కదా, వస్తువులు సువాసనగా ఉన్నాయి అన్నాడు. అట్లయితే దేవుని కొరకై మనం కూడా నిజంగా ఒక ఖర్చుబడి చేసి, పౌలుకు వారు ఫిలిప్పీ సంఘస్థులు కొన్ని వస్తువులు పంపించినారు. బైబిల్లో అలాగున దైవ సేవకులకు వస్తువులు ఇచ్చిన వారు ఉన్నారు. గనురాలైన సునేమిరాలు ఏం చేసింది, చివరికి తన ఇంటి పైన మేడగదే దైవజనుని కట్టించింది ప్రియులారా. వస్తువులు ఇచ్చారు. ఏలియా ప్రవక్తకు శారేపతు స్త్రీ ఏమిచ్చింది, రొట్టె అప్పడము ఇచ్చింది కదా. అవి ఏంటివి అంటే బైబిల్లో ఉన్నది సువాసన అన్నాడు. దైవజనులకు ఇచ్చేటివి సువాసనతో కూడినటువంటివి అన్నాడు ప్రియులారా కదా. ఎందుకంటే అవి సువాసన, దేవునికి సువాసన అని మన బైబిల్లో చూస్తా ఉన్నాం. అలాంటి సువాసనతో మనము ప్రభువును ఆరాధిస్తే ఆయనకి ఎంతో ఇష్టమని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడి కొద్ది తలంపులను దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనగా మీరు తెలియజేసిన కొన్ని మాటల కొరకై స్తోత్రాలు. మేము విన్న మాటలు దీవించండి. మెట్టుకు మేము సువాసన కలిగిన జీవితాలుగా ఉండాలని ఎన్నో మాటలు మాకు తెలియజేసినారు. మేము విన్న ఈ మాటలను దీవించమని, చెద్దరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపండి. ఎండ తీవ్రతలు ఉన్నాయి, కనికరించండి దేవా. నాయన చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఇంతటితో ఓపికగా మీరు దేవుని వాక్యం నందుకు మీకు వందనాలు.